నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పునర్జీవం పనులకు నవంబర్ మొదటి వారంలో శ్రీకారం. రాజకీయంగా నష్టం జరిగినా వెనక్కి తగ్గబోమన్న ముఖ్యమంత్రి. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందన్న సీఎం. దివాళీ పార్టీలో జన్వాడ ఫామ్ హౌస్ నుంచి సారాబుడ్లు బయటకొచ్చాయని ఎద్దేవా. యువశక్తి సాయంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చన్న కిషన్ రెడ్డి. రోజ్గార్ మేళాలో 155 మందికి నియామక పత్రాలు అందజేత. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదన్న హరీష్ రావు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ మండిపాటు. ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టం. జగన్ షర్మిల ఆస్తుల యుద్ధంపై విజయమ్మ బహిరంగ లేఖ. డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభం. కేరళలోని ఓ ఆలయం సమీపంలో బాణసంచా పేలుడు. 150 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం. మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు నవంబర్ వారంలో శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిర్ణయం తీసుకునే ముందే 1000 సార్లు ఆలోచిస్తామని, ఓసారి తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దీనిపై త్వరలో అఖిలపక్షం నిర్వహిస్తామని, అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని స్పష్టం చేశారు. కేటీఆర్ తన ఆలోచనల్ని పంచుకోవచ్చని సూచించారు. అవసరమైతే మూసీ పరివాహకంలో పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనలో సియోల్కు అధ్యయనానికి వెళ్లిన మీడియా ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళన సహా రాజకీయంగా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ మొదటి వారంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును బాపు ఘాట్ నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. మూసీపై ముందడుగే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందే 1000 సార్లు ఆలోచిస్తామని, ఓసారి తీసుకున్నాక తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని, బాపుఘాట్ నుంచి వెనక్కి 21 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 7,000 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీలోకి గోదావరి జలాలు తరలిస్తామని తెలిపారు. ఇందుకోసం నవంబర్లో టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. మూసీ అభివృద్ధి అధ్యయనానికి హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్కు పంపుతామని తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ప్రజలకు అవగాహన కలిగిందని, మూసీని బాగు చేసేవాడొకడొచ్చాడని ప్రజలకు తెలిసిందన్నారు. మూసీపై రాష్ట్రమంతా చర్చించుకునేలా కేటీఆరే ప్రచారం చేస్తున్నారన్నారు. 55 కిలోమీటర్లు మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ కోసం భూములిచ్చే వారికి 100% సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని సీఎం తెలిపారు. ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచే రాష్ట్రానికి 65% ఆదాయం వస్తోందని, దీన్ని మరింత పెంచుతామని వెల్లడించారు. మూసీ ప్రాజెక్టు పనులపై త్వరలో అఖిలపక్షం నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. తనను కలవడంపై అభ్యంతరాలుంటే మంత్రులు, అధికారులను కలవొచ్చని సూచించారు. మూసీ ప్రాజెక్టును ఎన్జీఓలు వ్యతిరేకిస్తే అర్థముందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారని, మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చని తెలిపారు. అంతర్జాతీయ అవగాహన ఉన్న కేటీఆర్ కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా అని ప్రశ్నించారు. పునరుజ్జీవంపై కేటీఆర్ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలని సూచించారు. అవసరమైతే మూసీ పరివాహకంలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని సీఎం ప్రకటించారు.
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఊరుకునేది లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదని వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తారని కేసీఆర్ బయటకు రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకొని సరైన సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్దిలో భాగం కావాలని వెంకటరెడ్డి సూచించారు. మీరు రాసి పెట్టుకోరి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, చెప్పిన 7,500 రైతు బంధు ఎకరానికి వేస్తాం. మూసీ కాలువతో నల్గొండ జిల్లా రంగారెడ్డి మూసీ అంతా వచ్చి డ్రైనేజ్, ఆ ఇండస్ట్రీ రసాయనాలు, మురుగునీళ్ళు వచ్చి మేము చచ్చిపోతున్నాం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. వీళ్ళిద్దరిని పంపించి ఎట్లా మూసీని సాఫ్ చేస్తాం చూస్తా, మూసీని ముట్టుకుంటే దోదారికి అడ్డం పడుకుంటా అంటాడు. అందుకనే చెప్తా కేసీఆర్, హరీష్ రావు, నువ్వు మూసీని ఆఫీసు బిడ్డ నీ సంగతి చెప్తావు. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తన స్టైల్ తనదని, కేటీఆర్ స్టైల్ కేటీఆర్దని స్పష్టం చేశారు. తానొక ఫుట్బాల్ ప్లేయర్ని అని, గేమ్ ప్లాన్ పై స్పష్టత ఉందన్నారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారని, జన్వాడ ఫామ్ హౌస్ లో మాత్రం సారాబుడ్లు బయటకొచ్చాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలుంటాయన్నారు. ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో రాజకీయంగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందన్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తానొక ఫుట్బాల్ ప్లేయర్ని అంటూ గేమ్ ప్లాన్పై స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న తన కల నెరవేరిందని, ఇంతకంటే పెద్ద కలలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనది చిన్న వయస్సు అని, రాజకీయంగా ఇంకా భవిష్యత్ ఉందన్నారు. అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేనని, అందరి విషయంలోనూ ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని, రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. సినిమాల్లో రాజమౌళి, రామ్గోపాల్ వర్మ ఇద్దరిదీ వేర్వేరు స్టైల్ అన్న సీఎం, రాజకీయాల్లో తన స్టైల్ తనదని, కేటీఆర్ స్టైల్ కేటీఆర్దని వ్యాఖ్యానించారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారని, జన్వాడ ఫామ్ హౌస్ లో మాత్రం సారాబుడ్లు బయటకొచ్చాయని విమర్శించారు. అనధికార విదేశీ మద్యంతో దీపావళి జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ కట్టుకథలు హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందని రేవంత్ తెలిపారు. విచారణ విషయంలో కక్ష సాధింపు ఉండదని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామని వివరించారు. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దయిందని, దీంతో ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లేనని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసిందని, అయినప్పటికీ ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా అప్పులు తీరుస్తున్నారని రేవంత్ తెలిపారు. ప్రజలపై భారం మోపకుండానే అభివృద్ధి కార్యక్రమాలు సాగిస్తున్నామని స్పష్టం చేశారు. 7.50 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్ మిగిల్చి వెళ్లారని, అయినప్పటికీ రుణమాఫీ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. రుణమాఫీలో సాంకేతిక లోపాలు ఉన్నవి మాత్రమే ఆగాయని తెలిపారు. మద్యం సరఫరాదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 కోట్లు బకాయిలు తీర్చిందని సీఎం తెలిపారు. 52,000 కాంట్రాక్టర్ల బకాయిల్లో 10,000 కోట్లు తీర్చామని వివరించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఫీజు రీయింబర్స్మెంట్ చేశామని తెలిపారు. చంద్రబాబు విధానాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్ కొనసాగించారని, ఇందిరాగాంధీ నిర్ణయాలపై ఎన్టీఆర్ సహా గత పాలకులెవరూ బీఆర్ఎస్లా ప్రవర్తించలేదన్నారు. బీఆర్ఎస్లా ప్రవర్తిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలాగా మేం భూములు అమ్మలేదన్నారు. ఎంతో ఆలోచించే హైడ్రాపై రంగంలోకి దిగామని పేర్కొన్నారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం సరికాదని, దేశవ్యాప్తంగా స్థిరాస్తి వ్యాపార రంగంలో స్తబ్దత వచ్చిందని పేర్కొన్నారు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, టీజీఎస్పీ నియామకాల్లో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వచ్చాయని సీఎం తెలిపారు. స్పాన్సర్లను ఆకర్షించి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం వ్యక్తిగత భద్రత నుంచి బెటాలియన్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ చర్య 17,000 మంది పోలీసులను అవమానపరచడమేనని దుయ్యబట్టారు. ఒకే పోలీస్ విధానాన్ని తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు స్పందించకపోవడం అన్యాయమన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనల పేరుతో చేయట్లేదని హరీష్ ఆరోపించారు. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదని
లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారని, పథకాలపై ప్రశ్నించిన తమపై కేసులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులుంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది 20 లక్షల మందికి మాత్రమే. సగం మందికి కూడా రుణమాఫీ కాలే. దానికి చాలా కోతలు పెట్టింది. మీరు ఎగబెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పవే. గా మాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేశాను. నువ్వు బేగం బజార్ లో పెట్టావా ఇంకా ఏ బజార్ లో పెట్టావో పెట్టు. ఈ హామీలు అయ్యేదాకా, ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. పాతర్లపాడులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేశామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేంద్రాల ద్వారా ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధరని ఇచ్చే దాంతో పాటుగా నిబంధనల ప్రకారం 8 నుంచి 12% పత్తి శాతం ఉండే విధంగా మెజర్ చేసుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పత్తి రైతులందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రైతుల పక్షపాత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. దీపావళి కానుకగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మొదలు పెట్టబోతున్నాం. ప్రజలపై 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుక 2 రోజుల సంబరాలు జరపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచని బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 18,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు తెచ్చిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని బహిరంగ విచారణలో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగామని కేటీఆర్ అన్నారు. పార్టీ నేతలపై రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత దాడులు, కుట్రలు, దుష్ప్రచారం, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలు, అవినీతిని ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ పై తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత 2 రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమే అన్న ఆయన రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం వారిపై ఒత్తిడి తీసుకొద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. కేటీఆర్ పేరును తాను ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. నిరాధారమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలను తాను చేయలేదని స్పష్టం చేశారు. వారంలో తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకుని కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లీగల్ నోటీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ను బండి సంజయ్ హెచ్చరించారు. బండి సంజయ్ తనపై నిరాధార, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ కేటీఆర్ ఇటీవల లీగల్ నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ తన ప్రకటనను ఉపసంహరించుకుని వారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4వ తేదీ నుంచి కులగణన చేపట్టాలని నిర్ణయించింది. సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై బుధవారం గాంధీ భవన్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్లు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు. కులగణనపై లోతుగా చర్చించి పార్టీ పరంగా ఒక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు సర్కార్ ఆదేశాలకు విరుద్ధంగా టెస్కో సంస్థకు ఆర్డర్ పెట్టకుండా ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సచివాలయంలో చేనేత, జౌళి శాఖ టెస్కోకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయింపునకు సంబంధించి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కో ఎండీ, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, టెస్కో అధికారులు పాల్గొన్నారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి పనులు కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్దేశం పరిగణలోకి తీసుకుని ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలు తప్పనిసరిగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఒకవేళ టెస్కో ఒక వారం రోజుల్లోగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు మాత్రమే ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీవో 1 ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా ఆ ఉత్తర్వులను విరుద్ధంగా ఎవరైనా ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేపడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇండింట్ వచ్చే నెల 15వ తేదీలోగా తెప్పించుకుని 100% సరఫరా చేయాలని టెస్కో ఎండీ, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ను ఆదేశించారు. అదేవిధంగా టెస్కోకు వివిధ సంక్షేమ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ శాఖ అధికారులను మంత్రి తుమ్మల కోరారు. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమేనన్న ఆమె అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన నిలబడి మాట్లాడడం తన విధి, ధర్మమని తేల్చి చెప్పారు. జగన్, షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై తొలిసారి స్పందించిన విజయమ్మ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ తొలిసారి స్పందించారు. ఈ వివాదంలో తన మద్దతు కుమార్తె షర్మిలకేనంటూ సవివరంగా బహిరంగ లేఖ రాశారు. ఒక బిడ్డకు ఇంకో బిడ్డ అన్యాయం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పెద్ద మనుషులు చెబుతున్న అబద్దాల మధ్య నిజం తెలియాలని ఈ లేఖ రాయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సహా పలువురు వైఎస్సార్ కుటుంబ పరువు తీస్తున్నారన్న స్పృహ లేకుండా అసత్యాలు చెప్పారని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంచేశారన్నది అవాస్తవమని తేల్చి చెప్పారు. జగన్, షర్మిల పెరుగుతున్న రోజుల నుంచి వైఎస్సార్ ఇద్దరు పేర్ల మీద కొన్ని ఆస్తులు ఉంచారని, అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదని విజయమ్మ స్పష్టం చేశారు. వైవి సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా జగన్, షర్మిల ఆస్తుల పంపకంపై జరిగిన ఎంఓయూపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం బాధ కలిగించిందని విజయమ్మ తాను రాసిన లేఖలో ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డికి తనకు ఇద్దరు పిల్లలు సమానమేనని, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే మనవడు, మనవరాళ్లకు ఆస్తులు సమానంగా ఉండాలన్నది వైఎస్సార్ ఆజ్ఞ అన్న మాట నిజమేనని విజయమ్మ కుండబద్దలు కొట్టారు. ఆస్తుల వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనడం వాస్తవమేనని, కానీ ఆ అన్ని ఆస్తులు కుటుంబానికి చెందినవే అని స్పష్టం చేశారు. బాధ్యత గల కుమారుడిగా జగన్ కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజమని తెలిపారు. మీ తర్వాత ఈ లోకంలో షర్మిల మేరు కోరే వారిలో నేను మొదటివాడినంటూ వైఎస్సార్ కు జగన్ మాట ఇచ్చారన్నది కూడా అంతే నిజమని విజయమ్మ గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని, పంచుకుందాం అనుకునేలోగా ఆయన ప్రమాదంలో చనిపోయారని విజయమ్మ పేర్కొన్నారు. ఈ విషయం ఆడిటర్గా విజయసాయి రెడ్డికి స్పష్టంగా తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారని విజయమ్మ లేఖలో ప్రస్తావించారు. వైఎస్సార్ చనిపోయాక 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు జగన్, షర్మిల కలిసి ఉన్నారని విజయమ్మ లేఖలో తెలిపారు. డివిడెంట్ రూపంలో జగన్ వాటా తీసుకుని షర్మిల వాటాగా 200 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. జగన్ కు 60%, షర్మిలకు 40% వాటా వచ్చేలా ఎంఓయూ ఉందని, అంతకుముందు చెరిసగం డివిడెంట్ తీసుకునేవారని విజయమ్మ వెల్లడించారు. వీటన్నిటికీ తానే సాక్షినని పేర్కొన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన 2 నెలల తర్వాత వేరుపడాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రతిపాదన చేసినట్లు విజయమ్మ తెలిపారు. అలా 2019 నాటికి కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలన్న నిర్ణయం జరిగిందన్నారు. ఆ తర్వాత విజయవాడలో తన సమక్షంలో ఆస్తుల పంపకంపై ఎంఓయూ రాసుకున్నారని తెలిపారు. జగన్ నోటితో చెప్పి ఆయన చేతితోనే ఎంఓయూ రాశారని విజయమ్మ పేర్కొన్నారు. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు 200 కోట్ల రూపాయల డివిడెండ్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎంఓయూ ప్రకారం షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదని తేల్చి చెప్పారు. అవి జగన్ బాధ్యతగా ఇస్తున్నవని పేర్కొన్నారు. అటాచ్మెంట్లో
లేవు కాబట్టే ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్లు 100% ఎంఓయూలో లేని యలహంక ప్రాపర్టీ 100% షర్మిలకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారని విజయమ్మ వివరించారు. భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు వంటి వాటిలో షర్మిల భాగం కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందని విజయమ్మ తెలిపారు. 2019 వరకు కలిసి ఉన్న వ్యాపారంలో షర్మిలను జోక్యం చేసుకోనివ్వలేదని, రాజకీయాల్లోనూ జగన్ చెప్పినట్లే ఆమె నడుచుకుందని విజయమ్మ వెల్లడించారు. జగన్, షర్మిల అన్నా చెల్లెళ్లని, వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదని, ఈ విషయంలో జరుగుతున్న రచ్చను తన మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. పౌరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే పౌరుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం 5 అంశాలతో ఆరోగ్య విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. 70 ఏళ్లు ఆ పైబడిన వారందరికీ 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోని వృద్ధులకు 5 లక్షల అదనపు కవరేజీ లభిస్తోంది. ఒక కుటుంబంలో 70 ఏళ్లు ఆ పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం ప్రయోజనం వర్తిస్తుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫేజ్ 2కు కూడా ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 11 ఎయిమ్స్ లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. రిషికేశ్ ఎయిమ్స్ లో అత్యవసర వైద్య సేవల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ను ప్రధాని ప్రారంభించారు. గర్భిణీలు, శిశువుల టీకాల కోసం ఉద్దేశించిన యూవిన్ పోర్టల్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశం వికసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని భారతీయ విద్యా భవన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళాకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఎంపికైన 180 మంది యువతకు నియామక పత్రాలు అందించారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఉండకూడదని ప్రతి నెలా రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం గతేడాది నుంచి ఉద్యోగాలను మిషన్ మోడ్లో భర్తీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 9 లక్షల మందికి నియామక పత్రాలు అందించామన్న ఆయన నేడు 51,000 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు. ప్రధానమంత్రి యువతకు ప్రేరణ ఇచ్చే విధంగా వర్చువల్ విధానంలో పాల్గొని సందేశాన్ని అందిస్తున్నారని తెలిపారు. కేరళలోని కేరళ కాసర్గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని ఒక ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో బాణసంచా పేలి 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అంజో తంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాలియాట్లం ఉత్సవాలు జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. బాంబు పేలిందా అనే రీతిలో మంటలు చెలరేగాయి. బాణసంచా పేలుడుతో ఉత్సవం తిలకిస్తున్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. పలువురు చిన్నారులు, మహిళలు హాహాకారాలు చేస్తూ సాయం కోసం అర్థించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 150 మందికి పైగా గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.